హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. బైబిల్లో దేవుడు మనల్ని వెతుకుతున్నాడు. మామూలుగా ప్రజలు దైవాన్వేషణలో ఉన్నారనుకుంటారు, మనుషులు దేవుడు వెతుకుతున్నారని. కానీ యేసు ప్రభు విషయంలో దేవుని బిడ్డలమైన మనం గుర్తించవలసింది, మనము ఆయనను వెతుకుతాం కాదు, ఆయనే మనల్ని వెతుకుతున్నాడు. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనం ఆయనను ప్రేమించుచున్నాము. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆకాశాన్ని, భూమిని, అందున్న సకలమైన సృష్టిని ప్రభు చేశాడు. అసలు దేవుడు చేసిన సృష్టి చూడడానికి మనుషుడికి ఈరోజు సమయం లేదు. కానీ ఆయా సమయాల్లో కొంచెం బ్రేక్ తీసుకొని నేచర్, ప్రభు సృష్టిని చూసి ఆనందించండి. ఆకాశము, సముద్రము, గాలి, రకరకాల పుష్పాలు, పక్షులు, వాటిలో అన్నీ చేశాడు. ఎవరి కోసమో తెలుసా? మన కోసమే. గమనించండి, ఈరోజు ఎవరైనా ఇంకా ఆ పూర్ణమైన డెడికేషన్ దేవుని మీద లేకపోతే, పూర్తిగా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నది గుర్తించకపోతే, నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. వెతుక్కుంటూ వచ్చాడు ప్రభు. కనబడలేదు, ఆదాం రాలేదు, ఎదురు రాలేదు, ఆదామవ్వలు కనబడలేదు. మొట్టమొదటి ప్రశ్న బైబిల్లో దేవుడు మనిషిని అడిగింది ఏంటంటే, ఆదామా, ఆదామా ఎక్కడున్నావు? 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 మీలో కొంతమంది చెప్పొచ్చు, నేను ఇక్కడే ఉన్నా. ఏంటండి, ఏదైనా తోటలోనే ఉన్నాడు ఆదాం, వేరే ఊరు వెళ్ళిపోలా, ఎక్కడికి వెళ్ళిపోలా, అక్కడే ఉన్నాడు. ఎక్కడున్నావు? నీకు భయపడి చెట్టు చాటున నేను దాక్కున్నాను. ఏమొచ్చింది నీ కర్మ? దాక్కోవలసిన కర్మ ఏమొచ్చింది? అరే, నాన్న ఇంటికి వస్తుంటే, అమ్మ ఇంటికి వస్తుంటే, అమ్మ దగ్గరికి పరిగెడతారా పిల్లలు? దాక్కుంటారా మంచం కింద? దాక్కున్నాడంటే అర్థం ఏంటి? అయిపోయి వాళ్ళు అడుగుతున్నాడండి, ఎక్కడున్నావు? దేవుని మెల్లని స్వరం ప్రతిరోజు మనల్ని అడుగుతుంది, ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు అన్న నీ వాతావరణం గురించి నేను చెప్పడం, నీ ఆధ్యాత్మిక స్థితిలో నీవెక్కడున్నావు? నీ భక్తిలో నీవెక్కడున్నావు? ప్రతిసారి దేవుని ముందుకు వచ్చినప్పుడు ఆయన కనుదృష్టి, ఈ పవర్ఫుల్ స్కానింగ్ అంటారే, అంతకంటా చాలా శక్తివంతమైనది. హృదయేంద్రియాలను ఆయన చూచేవాడు. నీ ఆలోచనలు, నీ తలంపులు ఎరిగినవాడు, నీ పరిస్థితి ఎరిగినవాడు, నీ బాధ, నీ దుఃఖం, నీ శ్రమ, నువ్వెవ్వరికీ చెప్పుకోలేని తపన. చాలా మంది మనసులోనే మదన పడుతూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పు వలన ఆ దోషారోపణ చేసే హృదయాలు వారిని వారే క్షమించుకోలేక, అది ఎవరికి చెప్పుకోలేక, ఆ తప్పును కప్పుకోలేక సాతాను చేతుల్లో నలిగిపోతున్న వారు సో కాల్డ్ క్రిస్టియన్స్, ప్రీచర్స్ చాలా మంది ఉన్నారు ఈ రోజున. తప్పు చేసినప్పుడు గిల్టీ కాన్షియన్స్, మనసాక్షి దోషారోపణ చేస్తుంటుంది, నెమ్మది ఉండదు. ఈరోజు నీ హృదయం దోషారోపణ చేసే తప్పులు, నీ బ్రతుకులో నీ ఓడిపోయిన విషయాలు, నీ ఉన్న సమాధులలో రహస్యముగా చీకటిలో చేసే, సమాధిలో చీకటి ఉంటుందండి, సమాధిలో చీకటి ఉంటుంది. చీకట్లో చేసే పనులు, ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పనులు, ఎవడూ చూడటం లేదని చేసే పనులు, ఈ మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే ఒప్పుకోడండి. ఒప్పుకుంటే క్షమిస్తానంటున్నాడు.
ప్రార్థన. పరిశుద్ధుడా, రక్షణ యెహోవా ఆధీనమన్నావు. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడన్న మాట అయ్యా అక్షరాల పట్ల నెరవేరాలయ్యా. మారు మనసు పొందకుండా హృదయాన్ని కఠినపరుస్తున్న ప్రతి విధమైన పాప బంధకము నుండి నీ బిడలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. సాతాను కట్టిపెట్టిన ప్రతి వ్యక్తిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. ఇంకా ఎవరు ఏ విషయం అడగలేకపోయారో, చెప్పుకోలేకపోయారో, తలంపులలో ఊడిపోతూ సెక్షువల్ సిన్స్ కి బానిసలైపోతూ కామాతృతతో మనసులో కలవరపడిపోతున్న వారు యవ్వనస్తులను నీ రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించయ్యా. మా దేహము దేవుని ఆలయమై ఉన్నదని పరిశుద్ధతలో ఘనతలో మా ఘటములను ఎలా కాపాడుకొనవలనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమన్నది ఈరోజు గుర్తించి వెళ్ళుటకు సహాయం వచ్చాయి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈరోజు చేసిన ప్రార్థన పాయింట్స్ అన్నిటికీ మాకు ఆన్సర్ దొరికిందన్నది మేము వినుటకు, విశ్వసించుటకు, జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి జీవించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.